జగన్ కుటుంబంలో విభేదాలు మరొకసారి బజారున పడ్డాయి. గుంటూరు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ కంపెనీ వాటాల మీద సర్వ హక్కులు నావే, జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలతోటి నన్ను కోర్టుకు లాగారు అని చెప్పి వైఎస్ విజయలక్ష్మి గారు తాజాగా వాదించారు. వైఎస్ షర్మిలకి ఈ కేసుతో సంబంధం లేకపోయినా రాజకీయ కక్షతోటి ఆమెను కూడా లాగారు అని చెప్పి వైఎస్ విజయలక్ష్మి ఆరోపించారు. ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాటాలు కావాలి అని కోరడం కరెక్ట్ కాదు అని చెప్పారు. ప్రస్తుతం సరస్వతి పవర్లో జగన్ భారతులకి వాటాలేమీ లేవు, అందువల్ల ట్రిబ్యునల్లో పిటిషన్ వేసేటువంటి అర్హత వాళ్ళకి లేదు అని చెప్పి కూడా వాదించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో వాటాల బదలాయింపు మీద జగన్ భారతీయులు నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో పోయిన ఏడాది కేసేశారు. దీని మీద తాజాగా వైఎస్ విజయలక్ష్మి కౌంటర్ వేశారు. ఈ కౌంటర్లో భార్యాభర్తల మీద అంటే జగను భారతుల మీద వైఎస్ విజయలక్ష్మి ప్రత్యారోపణలు చేశారు. వాటాలు తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న వైఎస్ విజయలక్ష్మి వాటిని వైఎస్ షర్మిల కోసం వేరే వాళ్ళ పేరు మీద బదలాయిస్తున్నారు అని, అందువల్ల యథాతథస్థితి అంటే స్టేటస్ కో కొనసాగేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఎన్సీఎల్టీని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించారు. అయితే జగన్ భారతుల విన్నపాన్ని ఎన్సీఎల్టీ ఆమోదించలా. ఈ కేసు నేపథ్యం ఏంటి? 2019 ఆగస్టు 31న అధికారంలోకి వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అప్పటికే జగన్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాల్లో తగాదాలు వచ్చినాయి. షర్మిలకి కొన్ని ఆస్తులు ఇచ్చి వదిలించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తలపెట్టాడు. ఆ తర్వాత అధికారంలో ఉన్న 5 ఏళ్ళు తాను సంపాదించేటువంటి ఆస్తులతోటి షర్మిలకి ఎటువంటి సంబంధం ఉండదు అనే ఉద్దేశంతో బహుశా ఈ ఒప్పందానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో తన పేరు మీద తన భార్య భారతి పేరు మీద ఉన్న వాటాల్ని ముందు తల్లి వైఎస్ విజయలక్ష్మికి గిఫ్ట్ డీడ్గా ఇచ్చి తర్వాత వాటిని షర్మిల పేరు మీదకి మార్చే విధంగా అవగాహన కుదుర్చుకున్నారు. అయితే ఆ తర్వాత జగన్కి షర్మిలకి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయినాయి. జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా జగన్ భారతి పేర్ల మీద ఉన్నటువంటి షేర్లని వైఎస్ విజయలక్ష్మి గారు తన పేరు మీదకి మార్చుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత అంటే 2024 జూలై 6వ తేదీన షేర్ల బదిలీ జరిగింది. ఆ వెంటనే జగన్ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా బోర్డులో కేసేశారు. నా చెల్లెలు షర్మిల మీద ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్తో గిఫ్ట్ డీడ్ చేశాను, కానీ నాకెప్పుడు ఆమె మీద అటువంటి భావాలు లేవు అని చెప్పాడు ఆయన ఆ పిటిషన్లో. సరస్వతి పవర్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి, ఈ కంపెనీ ఆస్తులన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి, అందువల్ల ఈ కేసుల పరిష్కారం అయిన తర్వాత మా వాటాల్ని అంటే జగన్ భారతుల వాటాల్ని షర్మిలకి బదలాయించాలి అన్నది మా మధ్య అవగాహన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్లో చెప్పారు. అందుకు గ్యారంటీగా అన్నట్టుగా నా తల్లి వైఎస్ విజయలక్ష్మి పేరు మీద వాటాలను బదలాయిస్తూ ఒక గిఫ్ట్ డీడ్ రాసుకున్నాం అని చెప్పారు. అయితే మాకు తెలియకుండానే ఈ వాటాలని కంపెనీ బోర్డు బదలాయించిందని చెప్పి జగన్ ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్లో వాదించారు. ఇలా బదలాయించడం చెల్లదు అనేది ఆయన వాదన. అందువల్ల ఈ వాటాల బదిలీని రద్దు చేసి మా వాటాలని మాకు ఇచ్చేయండి అని చెప్పి పిటిషన్లో కోరారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ పిటిషన్ వేసేటువంటి అర్హత లేదు అని చెప్పి వైఎస్ విజయలక్ష్మి వాదిస్తున్నారు. జగన్కి భారతికి సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరు మీద బదిలీ అయినాయి, వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఒక్క వాటా కూడా లేదు, కాబట్టి ట్రిబ్యునల్లో పిటిషన్ వేసేటువంటి అర్హత వారికి లేదు అని చెప్పి విజయలక్ష్మి గారి వాదన. భవిష్యత్తులో షర్మిల ప్రయోజనాల కోసం అని అప్పుడు గిఫ్ట్ డీడ్లో రాయలేదు, కోర్టులో కేసులు తేలిన తర్వాత గిఫ్ట్ డీడ్ అమల్లోకి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పడం అవాస్తవం అని చెప్తున్నారు ఆమె. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైనటువంటి కేసులో గుంటూరులో సరస్వతి ఆస్తుల జప్తు జరిగింది, అంతేకాని కంపెనీ వాటాల్ని ఈడీ జప్తు చేయలేదు అని చెప్పి వైఎస్ విజయలక్ష్మి వాదించారు. స్వచ్ఛందంగా గిఫ్ట్ డీడ్లు చేసి ఇప్పుడు లేని షరతులన్నీ పెట్టడం చెల్లుబాటు కాదు అనేది ఆవిడ వాదన. ఇక జగన్మోహన్ రెడ్డి తన పిటిషన్లో మరొక విషయం చెప్పాడు. నేను గిఫ్ట్ డీడ్ ద్వారా ఇస్తానన్న వాటాల్లో కొన్నింటిని వైఎస్ విజయలక్ష్మి గారు తన పేరు మీద నుంచి చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి అనే వాళ్ళకి కేటాయించింది. ఇది వైఎస్ షర్మిల కోరిక మేరకే జరిగింది
అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. దీన్ని తక్షణమే ఆపేయాలి అని కూడా కోరాడు ఆయన. దీని మీద వైఎస్ షర్మిల కూడా కౌంటర్ వేశారు. ఈ కేసుతో నాకు సంబంధం లేదు, నా పాత్ర గురించి ఏమీ చెప్పకుండా ప్రతివాదిగా చేర్చారు, దురుద్దేశాలతో రాజకీయ కారణాలతోటి వేధించడానికే అనవసరంగా నన్ను ప్రతివాదిగా చేర్చారు అని చెప్పి ఆవిడ కౌంటర్ వేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, నా పేరుని ప్రతివాదులు అంటే రెస్పాండెంట్స్ లిస్టులో నుంచి తీసేయండి అని చెప్పి షర్మిల ఎన్సీఎల్టీని కోరారు. మార్చి 6వ తేదీన కేసు మళ్ళీ విచారణకు వస్తుంది. సో ఈ విధంగా వైఎస్ కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం బజారున పడ్డారు. అయితే ఈ కేసులో మరొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. నిజానికి ఇది ప్రజల ఆస్తి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజావనరుల్ని ఎలా దోచుకోవచ్చు అనడానికి సరస్వతి పవర్ కంపెనీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది ప్రజావనరుల దోపిడీ ఎలా అవుతుంది అనే ప్రశ్న రావచ్చు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 613 హెక్టార్లు తన కొడుకు ఇచ్చుకున్నారు గుంటూరు జిల్లాలో. 613 హెక్టార్లు అంటే 1514 ఎకరాలు. ఈ భూముల్లో ఉన్నటువంటి సున్నపురాయి నిక్షేపాలను కూడా రాసిచ్చారు. అయితే విశేషం ఏంటంటే ఇప్పటికీ అంటే 2009 నుంచి 2025 వరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఆపరేషన్స్ మొదలు కాల. నిబంధనల ప్రకారం కంపెనీ ఆపరేషన్స్ మొదలు కాలేదు కాబట్టి 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజుని క్యాన్సిల్ చేసింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా కోర్టు నుంచి అనుకూలంగా ఆదేశాలు సాధించాడు. ఎందుకంటే కోర్టులో వాదించాల్సింది కూడా ప్రభుత్వ లాయర్లే. సో తనకు అనుకూలంగా ఆదేశాలు సాధించి లీజుని పునరుద్ధరించుకున్నాడు. అంతేకాదు పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక 2 ఫేవర్స్ చేసుకున్నాడు తనకు తాను. సున్నపురాళ్ల నిక్షేపాల లీజుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళకి ఇచ్చాడు అప్పట్లో, అంటే 2009లో. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే అంటే 2019లోనే దాన్ని 50 ఏళ్ళకి పెంచుకున్నాడు. దాంతోపాటు కృష్ణానది నుంచి 2000 కోట్ల లీటర్లు జలాల్ని తన కంపెనీ కేటాయించుకున్నాడు. ముందేమో 5 ఏళ్లకి కేటాయింపు చేసుకున్నాడు, తర్వాత దీన్ని జీవితకాలం అని మార్చుకున్నాడు, లైఫ్ టైం. అంటే సరస్వతి కంపెనీ నడిచినంత కాలం దీనికి కృష్ణానది నుంచి నీళ్ల కేటాయింపు ఉంటుందన్నమాట. ప్రజావనరుల్ని కబళించి సరస్వతి పవర్ కంపెనీని పెట్టారు అని ఆరోపిస్తూ అప్పట్లో సరస్వతి పవర్ ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఇప్పటికీ అవి అటాచ్మెంట్లోనే ఉన్నాయి. ఇట్లా అక్రమంగా దోచుకున్న ప్రజల ఆస్తులు మావి అంటే మావి అని చెప్పి వైఎస్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు.